నో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జియో పాలిటిక్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఏకంగా ఈ సెగ ఇప్పుడు తాత్కాలిక అంటే అడ్వైజర్గా ఉన్నాడు కదా గవర్నమెంట్కి, మరి ముఖ్యంగా తాత్కాలిక అధ్యక్షుడు ఏమైనా అనుకోవచ్చు ఆయన పేరుకి సంబంధించి. చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు కదా మహమ్మద్ యూనిస్, ఆయన ప్రభుత్వం దిగిపోవాలంటున్నారు. ఆయన ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి ఆందోళనలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్లో మళ్ళీ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తాజాగా మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు జరిపిన ఘటనతో ఒక్కసారిగా ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత మోతలేబ్ సిగ్దార్పై కాల్పులు జరిగాయి. ఖులానా టౌన్లోని సిగ్దార్ నివాసం దగ్గర ఘటన చోటు చేసుకుంది. సిగ్దార్ తలలోకి దూసుకువెళ్లింది తూట. వెంటనే సిగ్దార్ను హాస్పిటల్కి తరలించారు అనుచరులు. విషమంగా సిగ్దార్ ఆరోగ్య పరిస్థితి ఉంది. వరుస ఘటనలతో బంగ్లాదేశ్లో టెన్షన్ వాతావరణం ఉంది. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపిన తర్వాత ఇటు సింగపూర్లో మృతి చెందిన తర్వాత ఇటు భారత్ మీద ఆరోపణలు గుప్పిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అయితే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక అక్కడ ఆ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించి బంగ్లాదేశ్ సైన్యం కావచ్చు, బంగ్లాదేశ్ పోలీసులే చెప్పుకొచ్చారు. కాల్పులకు తెగబడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు భారత్కు వెళ్ళిపోయారనే అంశం మీద లేదు, భారత్కు వెళ్ళిపోలేదు, భారత్కు సంబంధం లేదు అనే అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. కానీ హాదీ మరణంతో బంగ్లాదేశ్లో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుకున్నాయి. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మీడియా ఆఫీసులను తగలబెడుతున్నారు. అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పెట్టారు. యూఎస్ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ దేశానికి సంబంధించి కేర్ టేకర్ ప్రభుత్వం మాత్రమే. కేర్ టేకర్ ప్రధాని, ఇంకా చెప్పాలంటే కేర్ టేకర్ ప్రధాను, కేర్ టేకర్ అధ్యక్షుడు, whatever you name it, మహమ్మద్ యూనిస్కి సంబంధించి ఏం పేరు పెట్టినా ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం దిగిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ డిస్టర్బింగ్ స్ట్రిప్ ఒకవేళ ఉంటే కనుక పెట్టే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్కి సంబంధించి, ప్రొటెస్ట్కి సంబంధించి డిస్టర్బింగ్ స్ట్రిప్ ఇఫ్ పాసిబుల్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇవి ఆందోళన కలిగించే అంశం, ఆందోళనకరమైన దృశ్యాలు అవి. ఒక్కసారిగా ఆందోళన మిన్నంటుతున్న పరిస్థితి ఉంది. ఇటు బంగ్లాదేశ్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఇటు ఒక వ్యక్తిని ఎంత దారుణంగా చంపేశారు, దాని గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కదా. ఉస్మాన్ హాదీ తర్వాత ఇటు ఢాకాలో ఎటువంటి ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి మనం చూసాం. మరి ముఖ్యంగా దీపు చంద్రదాస్ మరణానంతరం ఇటు రెండు దేశాలు అంటే దీపుకు సంబంధించి దీపు చంద్రదాస్ ఒక హిందూ యువకుడిని ఒక్కసారిగా అక్కడ అమానవీయ ఘటనకు పాల్పడ్డారు, సజీవ దహనం చేశారు అనే ఒక మాట. లేదు అతగాన్ని చంపేసి దహనం చేశారు అనే మాట ఇంకొకటి. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా అక్కడ ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. బంగ్లాదేశ్ అట్టుడుకుపోతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని కావచ్చు, తాత్కాలిక అధ్యక్షుడిగా మాట్లాడుకుంటున్న వ్యక్తి ప్రస్తుతం ఏమీ చేయలేకపోతున్నాడు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా చేతులు ఎత్తేసిందా, తన ప్రజలని కాపాడలేకపోతోందా, ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి ఆ దేశ సైన్యం కూడా మాట్లాడిన సందర్భం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. সংসদে রাজপথে
दिल्ली फेंके दिल्ली फेंके ये पिंडी फेंके ये मस्को फेंके इनकलाब इनकलाब मुजीबात దృశ్యాలు మీరు చూస్తున్నారు. హైదరాబాద్ సంబంధించి ప్రస్తుతం ఇక్కడ కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఇక్కడ ఆందోళనను వెలుబుచ్చిన పరిస్థితి ఉంది. రెండు దేశాల్లో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు తాత్కాలిక ప్రధాన వడవి నేమిన్ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం మీద తాత్కాలిక ప్రధానిగా మాట్లాడుకుంటున్న సందర్భమే జరిగాం. ఆయన మీద ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టుకొని కనీసం ఆ దేశాన్ని కనీసం శాంతి భద్రతలు కల్పించలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనే మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎటువంటి ఆగ్రహ జ్వాలలు అక్కడ మిన్నంటున్నాయో మనం చూసాం. అసలు ఇంతకీ ఏం జరిగింది? బంగ్లాదేశ్లో హింస గురించి, బంగ్లాదేశ్లో ఇంతటి హింస జరుగుతూ ఉంటే అక్కడి ప్రభుత్వం ఎందుకు వాటిని కామ్ డౌన్ చేయలేకపోతుందనే మాట వినిపిస్తోంది. ఎందుకు ఇదే అంశానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తుంది యుఎన్ కూడా, ఐక్యరాజ్యసమితి కూడా. ఒక వ్యక్తిని కొట్టి చంపితే మీకు పట్టింపు లేదా, కాపాడలేదా అంటూ ఆ ప్రభుత్వానికి చురుకులు కూడా అంటించింది. ఒక వ్యక్తిని కొట్టి చంపి దహనం చేస్తే ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించింది. ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రశ్నించింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించి రియాక్ట్ అయింది. ఎవరైనా కూడా ఇటువంటి ఘటనలు జరిగితే సిగ్గుపడాల్సింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. బంగ్లాదేశ్లోని మీడియా సంస్థల మీద దాడులు చేస్తున్నారు. అక్కడున్న ప్రజల మీద ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే బంగ్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్న క్రమం. సిద్ధార్థ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి ఆందోళనలో పాల్గొన్న తర్వాత అంటే హాదీ మరణ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి మీద కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఎవరు సిగ్దార్ గురించి మాట్లాడుకుంటే 42 ఏళ్ల సిగ్దార్ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల్లో కీలక నేతలు హాదీ మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి సిగ్దార్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలో ఈ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం 42 ఏళ్ల మోతలిబ్ సిగ్దార్ బంగ్లాదేశ్లోని నేషనల్ సిటిజన్ పార్టీ ఖుల్నా డివిజన్ చీఫ్, అలాగే ఆ పార్టీ కార్మిక విభాగం కేంద్ర నిర్వాహకుడు కూడా. సో ఆ వ్యక్తికి ప్రస్తుతం తుపాకీతో కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న అక్కడ ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. హాదీ మరణానంతరం జరిగిన ఇంకొక కాల్పుల ఘటన కావడంతో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అసలు ఏం జరిగింది మాట్లాడుకుంటే డిసెంబర్ 2025 బంగ్లాదేశ్లోని ఖుల్నా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటు సిగ్దార్పై కాల్పులు జరిపారు. సో ఈ కాల్పులు జరిపిన సందర్భంలో దుండగులు ఆయన హెడ్ని టార్గెట్గా చేసుకొని కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఖుల్నాలో జరగబోతున్న ఒక ర్యాలీ కోసం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించడం జరుగుతోంది. అయితే హాస్పిటల్ వర్గాలు ఏమంటున్నాయంటే కనుక మోతలిబ్ సిగ్దార్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనే మాట గురించి మాట్లాడుకున్న క్రమంలో కాస్త పర్వాలేదు ఇప్పుడు అనే మాట వినిపిస్తోంది. అయితే బుల్లెట్ ఆయన తలలోపలికి వెళ్ళింది అనే చర్చ జరిగింది కదా. బట్ అయితే తలలోపలికి వెళ్లకుండా ఒక చెవి దగ్గర నుంచి దూసుకుపోయి మరోవైపు నుంచి బయటకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉంది అనేది వినిపిస్తున్న మాట. అయితే ఉస్మాన్ హాదీ మరణించిన కొద్ది రోజులకే మరో విద్యార్థి నేతపై కాల్పులు జరగడం అనేది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పాటు హాదీ మరణంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు ఢాకాలోని ఒక ప్రముఖ పత్రిక కార్యాలయం అయిన ప్రథమ్ ఆలు, అలాగే ది డైలీ స్టార్ వీటి భవనాలపై దాడులు చేశారు. సో ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక బంగ్లాదేశ్లో ప్రస్తుతం తాజా పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఇంకా అటువంటి
ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యూనిస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మాట వినిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఇంకా కంట్రోల్లోకి రావటం లేదు. అందుకే నువ్వు దిగిపోవాలి, షేక్ హసీనాను ఇటు ఆ దేశం నుంచి పంపేసిన తర్వాత, షేక్ హసీనా దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేశాన్ని ఒక లైన్లో పెట్టాలి అని చెప్పి భావించిన ఆ యువత, ఆ విద్యార్థి సంఘాలు ప్రస్తుతం వాళ్ళు కూడా అసహనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆ సంబంధాలు మరింత క్షీణిస్తున్న క్రమం. వీసాలను నిలిపివేశాయి రెండు దేశాలు కూడా. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్లో ఉన్న భారత వీసా కేంద్రాలను మూసేయడం జరిగింది. అయితే దీనికి రియాక్షన్గా ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ కూడా వీసాల జారీని నిలిపివేసింది. కోల్కతాలో నిరసనలు మిన్నంటున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడును నిరసిస్తూ కోల్కతాలో బీజేపీతో పాటు మరికొన్ని హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముట్టడికి యత్నించిన నిరసనకారుని అడ్డుకోవడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్గా కూడా ప్రెషర్ మౌంట్ అవుతోంది. అంటే ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా కూడా ప్రెషర్ బిల్డ్ అవుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. బంగ్లాదేశ్ తక్షణమే శాంతిని నెలకొల్పాలని, హింసకు పాల్పడిన వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి డిమాండ్